వడయోబన్న జయంతి సందర్భంగా వెల్లంకొండ సీను అయ్య బండి ప్రసాద్ ఆధ్వర్యంలో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ముగ్గుల పోటీలు జరిగాయి. ముగ్గుల పోటీల్లో గెలిచిన వాళ్ళకి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వెల్లంకొండ శ్రీనివాసులు, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ, వడ్డర సంఘం బండి ప్రసాద్ నాయకులు, దేవుళ్ల ఇందిరా, వడ్డర జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మల్లికార్జున్, రాపూర్ వెంకయ్య, మమతల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. serial number. ఓబన్న జయంతి సందర్భంగాను మరియు సంక్రాంతి సంబరాల సందర్భంగాను ఈ రోజు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలకు ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, ఇప్పుడే చెప్పారు, మాది మాతృస్వామ్య వ్యవస్థ ఈ క్యాస్ట్ లో. ఎందుకంటే హస్బెండ్స్ రకరకాల దీంట్లో ఉండి లేడీస్ ఈ సంసారాన్ని లాగుతుంటారు. అలాంటి మీకు చాలా బాధ్యత ఉంది లేడీస్ కి. సో పిల్లలని సెల్ ఫోన్స్ కి అలవాటు కానికుండా, ఆ తర్వాత స్కూల్స్ కి వెళ్లకుండా ఉంటే పట్టించుకోకుండా ఉండకూడదు. మీరు కష్టపడి పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారో, ఫస్ట్ మీరు కూడా మోరల్ గా ఉండాలి. మీరు ఎంత మోరల్ గా ఉంటారో, మీ పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారో, వాళ్ళు చాలా గొప్పగా సమాజానికి తయారవుతారు, మంచి ఉద్యోగస్తులు అవుతారు. మనం ఏమైతే కోరుకుంటున్నామో తల్లిగా అవన్నీ కూడా నెరవేరుస్తారు. కాబట్టి తల్లులు ఆల్రెడీ మీరు సంసార బాధ్యత వహిస్తున్నారు. ఇక సమాజం పట్ల ఏం జరుగుతా ఉండదు ఒక అవగాహన తోటి మీ పిల్లలు ఎలా ఉన్నారు, స్కూల్కి వెళ్తే స్కూల్లో ఏం పనులు చేస్తున్నారు అని మీరు టీచర్స్ తోటి వెళ్ళి మాట్లాడండి. సెల్ ఫోన్ ఇస్తే కాసేపు ఆడుకుంటున్నారు అనొద్దు. సెల్ ఫోన్ చాలా చెడిపేస్తుంది. మనం జబ్బు వస్తే మందేస్తే ఇంజక్షన్ వేయాలంటే గుచ్చుకుంటే చాలా నొప్పి. అలాగే సెల్ ఫోన్ ఇవ్వకపోతే నీ కొడుకు చాలా అల్లరి చేస్తాడు, ఏడుస్తాడు, అంత బాగుపడతారమ్మా. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మీ పిల్లలు బాగుపడే రోజు సమాజం మిమ్మల్ని గుర్తించి యు ఆర్ ది సక్సెస్ఫుల్ మదర్ అంటారు. సో సక్సెస్ఫుల్ మదర్ మీరు అవ్వాలి అంటే కొన్ని త్యాగాలు చేయాలి. పెద్ద ఏం కాదు, కఠినంగా ఉండండి పిల్లల విషయంలో. అయ్యో పాపం సెల్లిస్తే ప్రేమ కాదు, వాళ్ళు అడిగినంత డబ్బులు ఇస్తే ప్రేమ కాదు. ఈరోజు ఆనందంతో ఆహ్లాద వాతావరణంలో ముగ్గులు వేసినటువంటి ప్రతి మహిళకు అందరి తరపు నుండి నా తరపు నుండి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ముగ్గులు వేయటానికి వెళ్ళండి అని ప్రోత్సహించిన నా అన్నదమ్ములకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎప్పుడు బయటికి రానిరు సామాన్యంగా మా క్యాస్ట్ లో. అలాంటిది వారిని కూడా ముందుకు పంపించి చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ, రాజకీయాల్లో కూడా వాళ్ళని ముందుకు నడిపించమని ఈ సందర్భంగా ఆ కులంలో ఉండేటటువంటి నా అన్నదమ్ములకు, తండ్రులకు అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా వడిరాజు సోదరిమణులకు, నా బిడ్డలకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారెక్కడున్నా చల్లగా ఉండాలని, ప్రతి చోట వడ్డే ఓబన్న గారిని గుర్తు చేసుకోవాలని, ప్రపంచ దేశాల్లో కూడా మన వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ కూడా వడ్డే ఓబన్న గారిని గుర్తు చేసుకోవాలని, ఆయన స్టాట్యూ పెట్టుకోవాలని, వాళ్ళకు కూడా అవకాశం ఉంటే బాగుంటుందని కోరుకుంటూ
మరొక్కసారి ఈ ఆర్గనైజింగ్ చేసినటువంటి ప్రతి ఒక్క నా సోదరులకు, ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరి పేరున ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, ముఖ్యంగా పెద్దవారు, ఇంతసేపు ఆయన సమయాన్ని మనకు కేటాయించినటువంటి గుంజి నరసింహారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా కులం తరపు నుండి. అలాగే ప్రతి మహిళమ్మ తల్లులకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికీ ఈ జిల్లాలో వడ్డెర సంఘం తరఫున గత టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు చేసాము. వరుసగా 7 ఏళ్లు ముగ్గుల సంక్రాంతి సంబరాలు జరిపాము. అదేవిధంగా ఏ పార్టీకి సంబంధాలు లేకుండా కేవలం ఒక వడ్డెర్లంతా ఐక్యతతో ఉండాలనే భావంతో ఇక్కడ మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలోకి పిలిపించి ఇక్కడ ఈ ముగ్గుల పోటీలను ఆనందపరిచి అందరినీ ఐక్యత చేసి ఎంతో సంతోషపరిచి పంపాలనే ఉద్దేశంతో నాకు నా తోటే ఉన్న నా స్నేహితులు, ఫ్రెండ్స్ స్నేహితులైతేనేమి, ఆ అభిమానులు అందరూ, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా నాకు సహకరించారు. వాళ్ళందరూ సహకారంతో నేను ఈ ప్రోగ్రాం చేయగలిగాను. వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఒడ్డే ఓపెన్ జయంతి సందర్భంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏసీ స్టేడియంలో ఒడ్డెర మహిళలు, ఒడ్డెర నాయకులు వచ్చి ముగ్గులు ఆనందంగా వేసి సంతోషంగా పండగ వాతావరణంలో ఈ రోజు ఒడ్డెరలంతా కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పోరాటంలో అలుపెరగని పోరాట యోధులు, ప్రజా సమస్యలపై గలమెత్తే నాయకులు, తనని నమ్ముకున్న వారికి కొండంత అండగా నిలిచే ధైర్యశీలులు, నమ్మిన సిద్ధం కోసం మా అధినేత పవన్ అన్న కోసం ఏ త్యాగానికైనా ముందుండే మా దేవుళ్ళు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు చిత్తలూరి సుందర రామరెడ్డి గారికి, కోటే వెంకటేశ్వర్లు గారికి, నెల్లూరు అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారికి, గుండ్లూరు నాగరత్నం యాదవ్ గారికి, మార్కెట్ సురేష్ గారికి, పావుజన్ని శేఖర్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మీ తమ్ముళ్ళు చిత్తూరు రాము, జనసేన పార్టీ 40వ డివిజన్ ఇన్ఛార్జి నెల్లూరు సిటీ మరియు సివి రమణ, జనసేన పార్టీ 24వ డివిజన్ నాయకులు నెల్లూరు రూరల్.